రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్‌గా మనం సేమియా పాయసాన్ని బర్త్‌డేకు తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటాం. ఈ సేమియా పాయసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: జీడిపప్పు 10 లేదా 15, కిస్మిస్ 10, యాలకుల పొడి అర టేబుల్ స్పూన్, పంచదార ముప్పావు కప్పు, సేమియా లేదా వెర్మిసెల్లి 1 కప్పు, నెయ్యి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, చిక్కని పాలు 1 కప్పు లేదా 1.5 కప్పు, వాటర్ 1 కప్పు. ముందుగా సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత క్యాష్యూ నట్స్ అలాగే రైజిన్స్ వేసుకుని వేపుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ముందుగా జీడిపప్పును వేపుకున్న తర్వాత కిస్మిస్ని వేసి వేపుకోండి. అలా అయితే మాడిపోకుండా ఉంటాయి. ఇలా వీటిని తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో మిగిలి ఉన్న నెయ్యిలో వెర్మిసెల్లిని వేసుకుని ఫ్రై చేయండి. మీడియం హీట్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే సేమియా మాడిపోతుంది. దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు వాటర్ వేసుకుని వాటర్ను మరగనివ్వండి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాను వేసుకుని గరిటెతో కలుపుకోండి. ఉండలు కట్టకుండా ఇలా గరిటెతో కలుపుకున్న తర్వాత ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ముప్పావు కప్పు పంచదార అలాగే చిక్కని పాలు 1 కప్పు లేదా 1.5 కప్పును వేసుకుని గరిటెతో బాగా కలుపుకోండి. గుంట గరిటెతో అయితే సేమియాకు బాగుంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకున్న తర్వాత పౌడర్గా చేసి ఉంచుకున్న యాలకులను వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న క్యాష్యూ నట్స్ అలాగే రైజిన్స్ అంటే జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వాటర్లో ఉడికించి తర్వాత పాలు కలపడం ఇదొక ప్రాసెస్. అలాగే వాటర్ పాలు కలిపి అందులో ఈ సేమియాలు ఉడికించి చేయడం రెండవ పద్ధతి. ఈ 2 విధాలుగా ఈ సేమియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 నిమిషం పాటు సేమియా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే సేమియా తింటే కనుక పల్చగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత సేమియా తింటే సేమియా చిక్కబడిపోతుంది. కాబట్టి అప్పటికప్పుడు వేడివేడిగా సేమియాను సర్వ్ చేసుకోండి. చూస్తారు కదా, ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే టెక్స్ట్ రెసిపీస్ కోసం recipeTable.net ను చూడగలరు. ధన్యవాదములు.